మీరు చూసినారు యూబీసీ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే టీవీఎస్ రైడర్ 125cc బైక్ లీటర్కి ఎంత మైలేజ్ ఇచ్చిందో చూద్దాం. ఆల్రెడీ నేను 1 లీటర్ పోసిన. పెట్రోల్ అయితే బ్లింక్ అయితే లేదు, చూడండి మీకు అనిపిస్తుంది. ఏం చేయలేదు, మనం కొద్ది దూరం పోదాం. మీకు ట్రిప్ కూడా 0 చేస్తా. మీకు ట్రిప్ కూడా రేంజ్ కూడా చూపిస్తలేదు, 1 లీటరే ఉంది. సో చూద్దాం. 288 అవుతుంది ఒక రేంజ్. మ్యాక్సిమం నేను ఇంతకుముందు చెక్ చేసిన, బట్ వీడియో తీయలేదు. ఎంత వస్తుందో చూద్దాం మైలేజ్. అసలు మైలేజ్ అనేది ఎంతవరకు మనకు రెగ్యులర్గా అటాచ్ అవుతుంది, ఇంతవరకు మనకు 1.5 లీటర్కి చెక్ చేసిన. హాఫ్ లీటర్కి నేను చెక్ చేస్తే ఒక 36 నుంచి 35.5 వరకు వచ్చిందంటే ఒక 0.5 అటు ఇటు తేడా అంతే. బట్ మొత్తానికైతే మీకు లీటర్కి ఏం లేదన్నా, మీకు లీటర్ ఖచ్చితంగా ఒక 67-68 వస్తుంది. ఎంత మీరు రఫ్గా నడిపినా ఒక 40-50 స్పీడ్ మెయింటైన్ చేసినా సరే, కానీ మీకైతే 67-68 మధ్యలో ఖచ్చితంగా వస్తుంది. ఇక మీరు ఇది కూడా ఎక్కువ మోడ్లో పోతే, స్పోర్ట్స్ మోడ్లో పోతే ఖచ్చితంగా ఒక 65 అని ఇస్తుంది మీకు. స్పోర్ట్స్ మోడ్ ఏంటంటే కొంచెం పవర్ జనరేట్ అవుతుంది ఎక్కువ బండిలో. పవర్ ఎక్కువ మీకు వస్తుంటుంది ఇంజన్లో. అందుకే మీకు కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు పవర్ మోడ్లో. సో మీరు లాంగ్ హైవే మీద వెళ్ళేటప్పుడు మాత్రం ఇదైతే పెట్టుకోండి ఎక్కువ మోడ్. మామూలుగా కంటిన్యూగా స్పీడ్ బ్రేకర్స్ ఎక్కర్లేవు, నార్మల్గా ఒకటే గేర్లో పోవాలి అంటే మామూలుగా టాప్ గేర్లో వెళ్ళిపోవాలి, ఎక్కడ గేర్ మార్చి అవసరం లేదంటే మాత్రం మీకు పవర్ మోడ్ ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఇంతవరకు అయితే బైక్ కొన్ని 6 months దగ్గరకు వస్తుంది. ఇంతవరకు అయితే అన్ని సెన్సర్స్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి. నేను వాషింగ్ టైంకి ఇస్తా, అన్నిటికీ టైం ఇస్తా. సో బరాబర్ అయితే వర్క్ చేస్తుంది. ఏం గింత అయితే పెండింగ్ అయితే ఏం లేదు. చూద్దాం. గేర్ సెన్సార్స్ అయితే బాగున్నాయి, మంచిగా వర్క్ అవుతుంది. అండ్ మూమెంట్, క్లచ్ సిస్టము, బ్రేక్ సిస్టము అండ్ లైటింగ్ ఇలాంటి ఇంతవరకు అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే కనిపించలే ఇప్పటి వరకు అయితే. చూద్దాం ఇంకా ఫ్యూచర్ అయితే చూద్దాం. నేనైతే ఇష్టపడి కొనుక్కున్న బైక్ ఇది. ఇప్పటికి నేను బైక్ మీద వీడియో చేయబట్టి 4వ వీడియో బైక్ మీద చేయబట్టి. సో మైలేజ్ చెకింగ్ అయితే నేను చేసిన. వీడియో మీకు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది ఎప్పుడంటే 4వ తారీఖు శనివారం అట్లా వస్తుంది మీకు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు అట్లా వీడియో రిలీజ్ చేస్తా. మీకు ఈ బైక్లో మీకు మెయిన్ ఏంటంటే స్పీడ్, తొందరగా స్పీడ్ అటాక్ అవుతుంది. నేను 64 వెళ్తున్నా, బైక్ వచ్చేసి టాప్ స్పీడ్ వచ్చేసి 110 వస్తుంది. 110 వరకు అయితే నేను వెళ్ళిన బైక్ మీద. టాప్ స్పీడ్ చాలా ఎఫిషియెంట్ గా వెళ్తుంది బైక్ అయితే. ఇంత వైబ్రేషన్ ఉండదు, చాలా స్మూత్ డ్రైవింగ్ ఉంటుంది. నేను 76 కొడుతాను ఇక్కడనే. బ్రేక్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. మీరు బ్రేక్ల గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. వీడియో 75 అంత స్పాట్ బ్రేక్ కొట్టినా కానీ మీకు ఏం కాదు. అట్లానే మీకు ఫాస్ట్గా వెళ్ళడం చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఏ క్షణం ఏమైతే తెలియదు ఎవరికైనా సరే. ఎందుకంటే తొందరగా ఇప్పుడు 30 నుంచి 50 స్పీడ్ ఈజీగా అనుకుంటుంది ఒకటే ఎక్స్పెరిమెంట్గా. అట్లా మనం టెన్షన్ పడాల్సిన ఏం లేదు. స్పీడ్ మంచిగా అందుకుంటుంది. స్పీడ్ తగ్గట్టు మనం మెయింటెనెన్స్ కరెక్ట్గా ఇవ్వాలి ఫర్ మంత్కి. అంటే వాషింగ్ కరెక్ట్ చేసుకోవడము, చైన్ క్లీన్ చేసుకోవడం ఇట్లాంటివి చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది బైక్ మూమెంట్. చూడండి, గేర్ షిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుంది. గేర్ షిఫ్టింగ్ మీకు అంతా క్లియర్గా ఉంటుంది. ఇది మనకు బైక్ అయితే వీడియో నాకు నచ్చింది.